అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఒక కొత్త ముఖ్యమంత్రిని తెలంగాణకు పంపించబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఆ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ హైకమాండ్ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన ఆల్రెడీ సర్వేలు కూడా చేయించారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండా లేదా, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి పైన రకరకాల సర్వేలు అధిష్టానం చేయించారు. మీనాక్షి నటరాజన్ పంపించారు. మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గురించి మొత్తం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు చేసిరు అనేది కూడా కొంత వినబడినటువంటి వార్త. మరి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది. 6 గ్యారంటీలు, 420 హామీలు, మేము అద్భుతాలు చేస్తున్నాం, భూకంపం బద్దలు కొడుతున్నాం, మొత్తం రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో గెలిచిందంటే రేవంత్ రెడ్డే, సర్పంచ్ ఎలక్షన్లో 7,000 పైచిలకు సీట్లు వచ్చిందంటే రేవంత్ రెడ్డే, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో 8 వచ్చినాయి అంటే రేవంత్ రెడ్డే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇప్పుడు గెలుస్తాయి అంటే కూడా రేవంత్ రెడ్డే. అసలు కాంగ్రెస్ అంటేనే రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ అన్న పదే పదే చెప్పుకుంటాడు. మరి ఇంత మంచి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ అన్నకు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు షాక్లు ఇస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ కొత్త ముఖ్యమంత్రిని పంపుడు ఏంది? కొత్త ముఖ్యమంత్రి ఏందో కాదు అంటే, కొత్త ముఖ్యమంత్రి అంటే వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చి పరిపాలన చేసేటటువంటి వ్యక్తి ఏం కాదు. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తి అట. అంటే పరిపాలన ఎట చేయాలి, పరిపాలన ఎట నడపాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, మంత్రులతో ఎట్లా మాట్లాడాలి, మంత్రులతో పని ఎట్లా చేపియాలి, కాంగ్రెస్ పార్టీని ఎట్లా గాడిలో పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలను ఎట్లా లైన్లో పెట్టాలి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ చేష్టలు, వాళ్ళ కథ, వాళ్ళ దందా ఎట్లా కంట్రోల్ చేయాలి, మంత్రులకు పంచాయతీని ఎట్లా కంట్రోల్ చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బూతులను ఎట్లా కంట్రోల్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రూల్స్ బ్రేక్ చేస్తున్నటువంటి లీడర్లను ఎట్లా మళ్ళీ లైన్లో పెట్టాలనేటటువంటి ఒక అంశం పైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి పంపించబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి మాజీ ముఖ్యమంత్రి ఎవరు? ఆ మాజీ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఆ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు పంపిస్తారు? ఏం కథ అనేది కొంత డెప్త్గా మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు అడుగుతున్నాను, దయచేసి వీడియో లైక్ చేయండి అంతే. రైట్గా టాపిక్లోకి పోతే, మరి ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరు అంటే, అప్పట్లో ఆయన అంటే తెలంగాణ రాకంటే ముందో, లేకపోతే కాంగ్రెస్ ఆ రోజులలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని తెలంగాణకు ఇన్ఛార్జ్ చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తులే కాదు, వేరే వేరే రాష్ట్రాలలో ఏదైతే కాంగ్రెస్ పరిపాలించినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక లీడర్ను తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చి తెలంగాణకు పంపించబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. విత్ ఫుల్ పవర్స్ తోటి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడంని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా పంపించారు. ఏం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు? మీనాక్షి నటరాజన్ మేడంని రకరకాలుగా ఇబ్బంది పెట్టి, ఆమె పైన వార్తలు రాపించి, ఆమెను ట్రోల్ చేసి, మీనాక్షి నటరాజన్ మేడం ఎవరు, ఆమె మమ్మల్ని ఎందుకు అట్లంటది, ఆమె ఏమైనా మంత్ర ఎమ్మెల్యేని, ఆమె పాదయాత్ర చేస్తుంది, ఎట్లా చేస్తుంది అని చెప్పి రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెను పంపించేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆఖరికి మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు వినలే. మీనాక్షి నటరాజన్ మేడంకి ఆమెకే కోపం వచ్చి, విరక్తి వచ్చి, ఇక నేను ఇక్కడ ఉండను, నా వల్ల కాదు, నేను చెప్పినట్టు వీళ్ళు వింటలేరు, నాకు అవసరం లేదని చెప్పి ఆమె ఆయనతో ఢిల్లీకి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో స్టిల్ నౌ మీనాక్షి నటరాజన్ మేడం కంటిన్యూ అవుతురు. కానీ మీనాక్షి నటరాజన్ మేడం ప్లేస్లోకి ఫుల్ పవర్స్ ఇచ్చి కొంత పరిపాలనను గాడిలో పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీ లీడర్లను లైన్లో పెట్టడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ లీడర్లను కంట్రోల్ చేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణకి ఇన్ఛార్జ్గా అధిష్టానం పంపించబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు పంపిస్తారు? కారణం ఏంటి అంటే, రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉన్నది. రేవంత్ అన్న ఎట్లా పరిపాలిస్తున్నా మీకు తెలుసు కదా. అన్న ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్కనే చేసుకుంటున్నాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి ముచ్చట మర్చిపోతున్నాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎంత హుందాతనంతో మాట్లాడాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి, ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఎంత మంచిగా ఉండాలి,
కానీ రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే బూతులు, ఏడికన్నా పోతే విమర్శలు, కోప్పడు, ఫ్రస్ట్రేషను, ఆ కోపము, అగ్రెషన్ అంతా కనబడుతుంది. పొద్దుగాల అయితే కేసీఆర్ని తిట్టుడు, పొద్దుగాల అయితే బీఆర్ఎస్ని తిట్టుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ని తిట్టుడు అంటే జనాలు ఏమనుకుంటారు? అరే అన్నకి ఏంది ఇంకా కోపం పోతలేదేంది, ఇంకా కోపం తగ్గుతలేదని అనుకుంటారు కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోతే రేవంత్ రెడ్డి కలుస్తలేడట, గంటలు గంటలు బయట కూర్చోబెడుతుండట. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడితే రేవంత్ రెడ్డి వింటలేడట. మంత్రులు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటలేడట. నాకు తెలుసు తీరి పోరి అని చెప్తుండట. ఆఖరికి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్, సీనియర్ లీడర్లు బట్టి విక్రమార్కనో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేకపోతే ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డో, ఇంకెవరైనా సీనియర్ లీడర్లు, కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి లీడర్లు. మళ్ళా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, ఆయనకు అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి కదా. అలాంటి వ్యక్తులు రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా తీసుకుంటలేడట. నాకు తెలుస్తుంది, నేను మాట్లాడుకుంటా, నేను చేసుకుంటా అని చెప్తుండే తప్ప ఎక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన మాట వింటలేడు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అనేది ఒక పెద్ద వర్షన్. తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినా కూడా రేవంత్ అన్న పట్టించుకోలేదట. ఇక ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన చేస్తూ ఉన్నాడట. అంటే రేవంత్ అన్న ఏంది, నాకు అడ్డం ఎవరు లేరు, నేను ఎట్లా చెప్తా అట్లా, నేను ఏది చెప్తా అది వినాలి, నేను ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాల్సిందే అనే ధోరణిలో రేవంత్ అన్న ఉన్నాడు. సో ఇప్పుడు రేవంత్ అన్నను కంట్రోల్ చేయాలంటే ఒక కీలకమైనటువంటి లీడర్ కావాలి. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి, వేరే వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే, ఒక ఎక్స్పీరియన్స్ లీడర్, ఫుల్ పవర్స్తో ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణకు పంపించబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి ఒక వార్త. ఈ వార్త పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే అసలు కథ ఏంటంటే టికెట్ల పంచాయతీ నడుస్తున్నది. ఓవైపు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు వస్తలేవు, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటున్నాడని, రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉన్న వాళ్ళకు టికెట్లు ఇస్తున్నాడని, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వర్గానికే రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తున్నాడని, తర్వాత మంత్రుల మధ్య పంచాయతీలు అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ, తర్వాత కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ పొన్నం ప్రభాకరు, రేవంత్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క. ఇట్లా మంత్రుల మధ్య పంచాయతీలు అవుతున్నాయి, మంత్రుల మధ్య రకరకాల గొడవలు అవుతున్నాయి. మీడియా ఛానల్లో వార్తలు, ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ వార్త రాస్తున్నాడు, బట్టి విక్రమార్క ఏదో దందా చేస్తుండు, అవినీతి చేస్తుండని చెప్పి. తర్వాత రేవంత్ రెడ్డి సీఎంఓలో ఒక మహిళ అల్చేలని ఒక వార్త, తర్వాత ఒక మంత్రి ప్రేమాయణం అని ఒక వార్త, ఇంకో మంత్రి ఒక మహిళను ఇబ్బంది పెడుతున్నారని ఒక వార్త. ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే తెలంగాణకి ఇన్ఛార్జ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినేటటువంటి నాయకులు దాదాపు ఒక 70% ఉంటారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వినరు. రేవంత్ రెడ్డి ఏదైనా చెప్పినా కూడా నువ్వు మాకేంది చెప్పేది, నువ్వు మాకంటే సీనియర్ ఏమన్నా, అడ్డమేర గుడ్డిలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇప్పుడు నువ్వు మాకు ఎప్పుడు ఏందని చెప్పి చాలా మంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి చెప్పినా కూడా విననటువంటి లీడర్లు కొంతమంది ఉంటారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలి, రేవంత్ రెడ్డి చెప్పినా విననటువంటి లీడర్లను కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేద్దాం, అసలు ఫస్ట్ కంప్లీట్ వ్యవస్థనే కంట్రోల్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని హైకమాండ్ తెలంగాణకు పంపించబోతున్నట్టుగా ఒక వార్త. ఇప్పుడు ఇన్ని రోజులు వేరే, ఇప్పుడు వేరే ఉంటుంది కథ. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ మేడంకే ఫుల్ పవర్స్ ఇచ్చి పంపించారు, కానీ వర్కౌట్ కాలే. మీనాక్షి నటరాజన్ మేడం వచ్చిన తర్వాత ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, ఆమెను పంపించారు ఇక అట్లో ఇట్లో చేసి. అప్పుడు దీపాదాస్ మున్షి మేడం ఉన్నప్పుడు, దీపాదాస్ మున్షి ఉన్న స్ట్రిక్ట్గా ఉంటే ఆ మేడంని కూడా, మేడం మీకు విల్లా ఇస్తాం, మీకు కార్ ఇస్తాం, మేడం మీకు గిఫ్ట్ ఇస్తాం, మేము ఈ పని చేసుకోవాలి, అడ్డుపడకురి ప్లీజ్ అని చెప్పి ఎట్లనో అట్లా దీపాదాస్ మున్షి మేడంకి కారో విల్లాను గిఫ్ట్ ఇచ్చి ఇక ఆమె వీళ్ళని ఏమనకుండా, వీళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా చేసేది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం వచ్చిన తర్వాత కూడా మీనాక్షి నటరాజన్ మేడం సీరియస్ అవ్వడం, రేవంత్ రెడ్డి పైన కోప్పడడం, మంత్రులపైన కోప్పడడం, ఇదంతా ఎందుకో నచ్చలేదట. మీనాక్షి నటరాజన్ మేడం పెత్తనం చెలాయిస్తుంది, మన పైన కోప్పడుతుంది, ఆమె మనల్ని కంట్రోల్ చేస్తుంది, మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఇక్కడ నుండి పంపించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు అట్లా పంపించేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మహిళలు వచ్చారు, ఇప్పుడు ఒక పురుషుడు వస్తాడు. అంటే ఒక కీలకమైనటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనను తెలంగాణకు పంపించబోతున్నట్టుగా ఒక చర్చ. అంటే వెల్ ఎక్స్పీరియన్స్ లీడర్ను ఆయన వచ్చిన తర్వాత ఆయన ఫుల్ పవర్స్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా మిస్టేక్ మాట్లాడినా, లైన్ దాటినా, బార్డర్ క్రాస్ అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆ లీడరు ఏమంటారు నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ మీన్స్ క్రమశిక్షణ దాటుతున్నారు, హద్దులు దాటుతున్నారు అని చెప్పి నోటీసు. లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీఓ, మంత్రి, ఎమ్మెల్సీ ఉన్న బార్డర్ దాటితే డైరెక్ట్ నోటీసు, లేకపోతే వాళ్ళను విచారణ చేయడం, లేకపోతే వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఇట్లా ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, అది కూడా వెల్ ఎక్స్పీరియన్స్ లీడర్ని ఇన్ఛార్జ్గా పంపించబోతుంది కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఒక చర్చ.
ఎందుకు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి, ప్లస్ రేవంత్ రెడ్డికి చెప్పడానికి. ఇప్పుడు రేవంత్ అన్నకు ఒకటి తెలిస్తే ఒకటి తెలుస్తలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు. పక్కనే ప్రెస్ మీట్లో వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు, శ్రీశైలం ఏడున్నది, తెలంగాణలో ఉందా, ఆంధ్రాలో ఉందా, లేకపోతే ఈ అడవి ఏడున్నది, ఆ టెంపుల్ ఏడున్నది, ఈ చెరువు ఏడున్నది, లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఏడున్నది అని చెప్పి రేవంత్ అన్న ప్రెస్ మీట్లో అడుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ అడగకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ లీడర్ ఉంటే అసలు పరిపాలన ఎట్లా చేయాలి, ఏం కథ, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడపాలి ఏందనేది తర్వాత మంత్రులను కంట్రోల్ చేస్తారు, పంచాయతీలు కాకుండా చూసుకుంటాడు, మళ్ళీ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా స్ట్రాటజీ ప్లే చేయడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ఏమంటారు వెల్ ఎక్స్పీరియన్స్డ్, తర్వాత ఫుల్ పవర్స్తో ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణకు ఇన్ఛార్జ్గా పంపించబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో, మరి రేవంత్ అన్న రియాక్షన్ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల రియాక్షన్ ఎట్లుంటుందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.